అప్పుడు ఇక్కడి నుంచి కదిలితే ఆ తృప్తే వేరమ్మా. అవునవును, అది కరెక్టేలే. ఏంది మీరింకా వెంకిగాడి కోసమే చూస్తా ఉండారా? వచ్చేవాడైతే ఈ పాటుకొచ్చుండేవాడు కదా. ఇంక రానివాడి కోసం రాగాలు తీస్తూ పనులు మానుకొని మీరిక్కడే ఉన్నారనుకోండి, 1వ తేదీన మీకొచ్చే జీతంలో ఈ రోజు జీతాన్ని మీకు కట్ చేసేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. ఎహే, వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పదండి. ఏంది అట్ట ఆగిపోయినారే? మీ లీడర్ గాడొస్తే బండి సౌండ్ వినిపిస్తాది, కారు హార్న్ కాదు. ఆ వచ్చేది నా కూతురు. మీరు పోండి. ఈడేంది నా కూతురు కారులో వచ్చినాడు? పైగా నేనీడికి డోర్ తీసినానేంది? చిచి. టైంకి ఫ్యాక్టరీకి వచ్చాననే ఆనందం కన్నా అఖిల మిల్స్ చైర్మన్ ఆళ్లపాటి అఖిలాండేశ్వరితో కార్ డోర్ తీయించుకున్నానన్న ఫీలింగ్ ఉందే, బా అది మాటల్లో చెప్పలేంది. కోట్లలో కొండలేంది కదా గద్దమామ. నేను నువ్వనుకొని తీయలేదబ్బీ, నా అమ్మి అనుకొని తీసిన. అది నీకు తీసినట్టు ఎట్టా అవుతాది? నువ్వు ఎవరనుకుని తీసావు, ఏమనుకుని తీసావన్నది అనవసరమత్త. నువ్వు డోర్ తీసావా లేదా అన్నదే ముఖ్యం. అదే రేపటి హెడ్లైన్. భయ్యా, భయ్యా, టైం అయిపోతుంది. ముందు ఈ రిజిస్టర్లో సంతకం పెట్టు. సక్సెస్. అబ్బీ, ఆ సంతకం చెల్లదు. ఏ ఎందుకత? ఓ సారీ అఖిలాండేశ్వరి గారు. మీరు కంపెనీ టైం ప్రకారం ఆలస్యంగా వచ్చుండారు. మాజీ యూనియన్ లీడర్ గారు. నేను లేట్గా రావడమా? చూసుకోండి, రైట్ టైంలో ఇక్కడికి వచ్చా. అని నువ్వు పెట్టుకున్న వాచి చూసి చెప్తే కుదరదబ్బీ. ఈ కంపెనీ 25 ఏళ్ల నుంచి పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్న వాచి చూసి చెప్పు. ఆ లోపలుంటాది, చూద్దుగాని పద. ఏంటి భయ్యా? చూడబ్బీ, బాగా చూడు. ఇప్పుడేమంటావబ్బీ? ఇంకేమంటాడు అఖిలమ్మ? తప్పు ఒప్పుకుని తల ఉంచుకుని
ఫ్యాక్టరీ నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోతాడు. అత్త, ఓ సారీ, ఆలపాటి అఖిలాండేశ్వరి గారు, ఒకసారి అలా బయటికి వస్తారా? ఎందుకో? రండి చెప్తా. ఏం చేస్తుండాడు ఈ అబ్బి? ఎక్కడికి రమ్మంటున్నాడు మా మమ్మీని? ఈడకి ఏ దానికి తీసుకొచ్చినావు అబ్బి? నువ్వు అనవసరమైన క్వశ్చన్స్ వేస్తే అసలైన ఆన్సర్ నువ్వు వినలేవత్తా. డోంట్ షౌట్, జస్ట్ బీ కామ్. అసలైన ఆన్సర్ ఏంటి? చర్చ్ బెల్. వినపడిందా అత్త? ఇప్పుడు కరెక్ట్గా 12 గంటలైనట్టు చర్చి గంటలు మోగాయి. 25 ఏళ్ళుగా ఈ ఫ్యాక్టరీలో ఉండే ఆ వాచ్ కూడా సేమ్ ఇదే టైం ప్రకారం నడిచిపోయింది. కాకపోతే ఇవాళ ఎందుకో ఏ ఎదవో చేసిన పనికి కాస్త ముందుకెళ్ళింది. భయ్యా, నువ్వైతే ఒక్క నిమిషం ముందే ఇన్ టైంలో ఫ్యాక్టరీకి వచ్చేసి రిజిస్టర్లో సంతకం కూడా పెట్టావు కదా. అంతేగా అంతేగా, ఇక నన్ను ఎవ్వరూ ఈ పనిలో నుంచి తీయలేరు.